సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, హాస్య నట చక్రవర్తి అల్లు రామలింగయ్య బోలెడు చిత్రాల్లో నటించేసి ప్రేక్షకులకు వినోదం పంచారు. బాబు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన తొలి చిత్రం బుద్ధిమంతుడు. ఇందులో మాధవయ్య, గోపాలం అన్నదమ్ములుగా ఏఎన్ఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో ప్రెసిడెంట్ శేషాద్రిగా నాగభూషణం నటిస్తే ఆయన దగ్గర గుమాస్తా రామలింగం పాత్రలో అల్లు రామలింగయ్య అలరించారు. ఈ సినిమాలో ఏఎన్ఆర్ అల్లు రామలింగయ్య కాంబోలో కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటిలో ఏఎన్ఆర్ ద్విపాత్ర అభినయంతో తనదైన బాణి పలికిస్తే అల్లు రామలింగయ్య కితకితలు పెట్టారు. 1969లో ఏఎన్ఆర్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 20న విడుదలైంది బుద్ధిమంతుడు చిత్రం. ఈ సినిమా కోసమే ఏఎన్ఆర్, అల్లు రామలింగయ్య కలిసి డబ్బింగ్ చెబుతున్నప్పటి ఫోటో ఇది. ఏఎన్ఆర్ తన గురువు దుక్కిపాటి మధుసూదనరావుతో కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నెలకొల్పారు. దానికి ఏఎన్ఆర్ చైర్మన్ గా వ్యవహరిస్తే దుక్కిపాటి మేనేజింగ్ డైరెక్టర్. అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడు మొదలు ఆ సంస్థ నిర్మించిన పలు సినిమాల్లో అల్లు రామలింగయ్య తనదైన హాస్యంతో అలరించారు. ఇక అల్లు రామలింగయ్య సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన మెకానిక్ అల్లుడులో ఏఎన్ఆర్ హీరో చిరంజీవి మామ పాత్రలో అభినయించారు. అలా అక్కినేని, అల్లు మధ్య చిత్రానుబంధం ఉంది.